ఉప్పల్ బాలు మీ అందరికి తెలిసే ఉంటుంది. ఉప్పల్ బాలు అన్వేష్ నాకు ఒక ఫోన్ కొనిచ్చాడు అని చెప్పేటువంటి మాటలు కూడా చెప్పుకొచ్చారు. ఇదొకటే కాదు, అన్వేష్ చాలా మందికి కూడా సహాయం చేశాడంట. అన్వేష్ బెట్టింగ్ యాప్ల్లో మరణించిన వారికి డబ్బులు ఇచ్చాను, రకరకాల మాటలు చెప్పుకొచ్చారు. మరి నిజాలేంటి? ఆయనతో పాటుగా కొంత సన్నిహితంగా ఫ్రెండ్లీగా మెయింటైన్ చేసినటువంటి ఉప్పల్ బాలు అండ్ వైజాగ్ సత్య ఇద్దరు కూడా మన ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం నాన్ వేషన్కి సంబంధించిన విషయం పైన. ఉప్పల్ బాలు, ఫస్ట్లీ ఇద్దరికి హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండ్ సేమ్. ఉప్పల్ బాలు నీకు ఫోన్ కొనిచ్చాడు అని అంటున్నాడు కాబట్టి, సో ఇప్పుడు ఆయన మాటల్ని సమర్థిస్తున్నావు నువ్వు. ఆయన సీతాదేవి ద్రౌపది రేప్ అయ్యాడని చెప్పుకొచ్చాడు. ఒక మహిళను లైవ్లోకి తీసుకొని దరిద్రపు దాన పతివ్రత అని మాట్లాడుకొచ్చాడు. ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళు అష్టదరిద్రం అంటుకొని ఆసుపత్రి పాలైపోయి దరిద్రాన్ని అనుభవిస్తారంటున్నాడు. సో అన్వేష్ మాటలు చూసిన తర్వాత నీకు ఒక గిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిగా, నీ ఫ్రెండ్గా అన్వేష్ని ఏం చేయాలనుకుంటున్నావు? అన్వేష్ అభిప్రాయం ఏంటి? నేను స్టార్టింగ్ లో నాకైతే ఏమనుకున్నా అంటే, నా అన్వేష్ గురించి నాకు గిఫ్ట్ ఇచ్చాడంటే దేవుడు అలా అనుకోలేదు. ఏంటంటే హిందువులను తిట్టడము, భారతదేశం తిట్టడం, అవమానించడం, పిచ్చి నాకు కొంచెం బూతులు వస్తాయి నిజం చెప్పంటే. కామన్ సెన్స్ లేదు ఆయనకు. మంచి ఫాలోవర్స్ ఉన్నారు, ఆయన దేశాలు తిరుగుతున్నాడు. దేశంలో నువ్వు సంక నాకు ఏమన్నారు, మా హిందువులను ఇలా తిట్టడానికి నువ్వు పుట్టిందే ఇక్కడ, అక్కడికి వెళ్ళి బూతులు మాట్లాడినప్పుడు నేను రాను ఇక్కడ అక్కడే వస్తాంటే నువ్వు జాబ్ ఎక్కడ, కానీ నువ్వు అయితే నాశనం అయిపోతావు. నాకు ఫోన్ ఇప్పించినందుకు గొప్పతనం కాదు, నాకు మొబైల్ ఇప్పించిన కాదు, ఫోన్ అది ఇది అన్వేష్ ఇప్పించిన మొబైలే. నేను ఏమంటున్నా, నాకు బెట్టింగ్ అప్ చేయనందుకు నీకు ఫోన్ ఇస్తా బాగుంటే తను ఈజీ అన్వేష్ గారు అని ఇచ్చాడు.